నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. 2025వ సంవత్సరం మానవ చరిత్రలో ప్రకృతి తన బీభత్సాన్ని చూపించిన ఏడాదిగా నిలిచిపోనుంది. వాతావరణ మార్పులు అనేవి కేవలం వార్తల్లో వచ్చే హెచ్చరికలు కావని, అవి మన ప్రాణాలను తోడే మరణ శాసనాలని ఈ ఏడాది రుజువైంది. ఎన్నడూ లేని విధంగా భీకరమైన తుఫాన్లు, ఊహించని వరదలు, గడ్డకట్టే చలి, మండుతున్న ఎండలు, ఇలా ప్రకృతి తన ఆయుధాలన్నింటినీ భూమిపై ప్రయోగించింది. దక్షిణాసియాను ముంచెత్తిన ఋతుపవన వరదల నుండి కరేబియన్ తీరాన్ని వణికించిన హరికేన్ల వరకు 2025లో చోటు చేసుకున్న టాప్ క్లైమేట్ డిజాస్టర్స్ ఏంటి? ప్రకృతి ప్రకోపానికి మనిషి ఎంత భారీ మూల్యం చెల్లించుకున్నాడో, ఈ విపత్తులు మన భవిష్యత్తు గురించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి చూద్దాం. 2025వ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల పరంపరతోనే మొదలైంది. ఈ ఏడాది వాతావరణ సంక్షోభం కేవలం తలుపు తట్టడమే కాదు, ఏకంగా గడప దాటి లోపలికి వచ్చేసింది. భూమిపై ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు అల్లకల్లోలం సృష్టించాయి. మనిషి ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ ఏడాది జరిగిన ప్రతి సంఘటన కళ్లకు కట్టింది. భారతదేశంలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోయి భూమి నెలలు బారగా, ఆ తర్వాత వచ్చిన ఋతుపవనాలు దేశాన్ని ముంచెత్తాయి. ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉత్తరాఖండ్ లో సంభవించిన ఆకస్మిక వరదలు అత్యంత భయంకరమైన విపత్తుగా నిలిచాయి. కొండలు పిండిలా కుప్పకూలిపోవడం, వంతెనలు బొమ్మలా కొట్టుకుపోవడం, కళ్ళబుద్దే ఇల్లు మాయపవ్వడం చూస్తుంటే ప్రకృతి ప్రకోపం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. మరోవైపు అక్టోబర్లో కరేబియన్ దీవులను హరికేన్ మెలిస్సా అనే కేటగిరీ 5 తుఫాను అతలాకుతలం చేసింది. గాలి వేగానికి భవనాల పైకప్పులు లేచిపోగా విధులు నదులుగా మారిపోయాయి. జమైకా దేశ జీడిపిలో 4వ వంతు సంపద కేవలం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోయిందంటే పరిస్థితి ఎంత దారుణమో ఊహించవచ్చు. నవంబర్ నాటికి గండం సముద్రం నుండి వచ్చింది. దిత్యా అనే తుఫాను శ్రీలంక తూర్పు తీరాన్ని తాకినప్పుడు 14 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాల్లో మునుపెన్నడూ లేని విధంగా అడవులు కార్చిచ్చులకు ఆహుతయ్యాయి. వేల హెక్టార్ల అటవీ సంపద బూడిదగా మారగా కొన్ని కుటుంబాలు తమ జీవితకాల జ్ఞాపకాలను వదిలి కేవలం ప్రాణాలతో పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాస్త్రవేత్తల హెచ్చరికల ప్రకారం ఇవి కేవలం విపత్తులు మాత్రమే కాదు, మారుతున్న వాతావరణానికి ఇవి కొత్త ప్రమాణాలు. ఇక 2025లో జరిగిన ఈ ఘటనలు మనకు ఇస్తున్న సందేశం ఒక్కటే: ప్రకృతిని కాపాడుకోకపోతే భవిష్యత్తులో మనల్ని కాపాడే శక్తి ఏది ఉండదు.